50,000 మంది వస్తే 49,999 మందికే సరిపోయింది, ఒకళ్ళకి ప్రసాదం అందలేదని ఉండదు. మరునాడు 1,00,000 మంది వచ్చారనుకోండి, 1,00,000 మందికి ప్రసాదం సరిపోతుంది. 2,00,000 మంది వచ్చారనుకోండి, 2,00,000 మందికి సరిపోతుంది. పూరిలో ప్రసాదం దొరకలేదు, అమృత బజార్లో గిన్నెలు ఖాళీ అయిపోయాయి అన్న రోజు ఉండదు. అది విచిత్రం. ఎన్ని వేల మంది, లక్షల మంది వెళ్ళనివ్వండి, ప్రసాదం దొరుకుతూనే ఉంటుంది అమృత బజార్. వెడుతూ ఉంటారు, కొనుక్కుంటూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు, తింటూ ఉంటారు, మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. వెళ్తూ ఒక్క చోట ఒక చీమ కానీ ఈగ కానీ కనపడదు. మరి అన్ని వేల మంది, నేను అలా ఏమైనా కనపడుతుందా అని చూశాను, ఈగలు అవి ఏమైనా వాళ్తాయా అని. అన్ని లక్షల మంది తింటారు. ఇంతమంది తిన్నారని అక్కడ ఏదైనా అనారోగ్యాలు అటువంటివి కూడా, అంటే శుభ్రత కూడా అంత బాగా నువ్వు పాటిస్తారు. అది ఆ దివ్యత్వం అనేటటువంటిది క్షేత్రంలో ఇంద్రద్యుమ్న మహారాజు గారు అడిగినప్పుడు ఇచ్చిన వరం. ఆ విమలాదేవికి కూడా నైవేద్యం అయ్యాకే ప్రసాదం, అప్పుడే అమృత బజారుకు వస్తుంది. కారణం ఏంటంటే జగన్నాథ ప్రసాదం అంటే అన్నగారు అవుతాడు కదా, మరి పార్వతీదేవికి నారాయణ నారాయణి, ఆవిడికి కూడా అంత ఇష్టంట జగన్నాథ ప్రసాదం. రోజు కైలాసానికి ఎడుతుందంట జగన్నాథ ప్రసాదం. ఒక రోజున ఆ వచ్చిన ప్రసాదాలు ఏవో మధురంగా ఉన్నాయి, తినేశారు సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు, ప్రమథగణాలు, పరమేశ్వరుడు అందరూ. పార్వతీదేవి అడిగిందిట, ఏది జగన్నాథ ప్రసాదం అదిట. అయిపోయింది, తినేశామన్నారట. మర్నాడు ఆవిడ, మీకు నేను ఆ విశేషాలు ఎక్కడైనా ఒక శ్లోకం చెప్పినప్పుడు చెప్తాను, ఆవిడ ఎలా పెడుతూ ఉంటుంది, ఏమిటి, ఎక్కడ అరుగు మీద కూర్చుంటుంది అమ్మవారు, దానికి ఇప్పటికీ సాక్ష్యాలు ఉంటాయి. ఆవిడ కూర్చుంటుంది అనడానికి సాక్ష్యం ఉంది, మీకు నేను అది చెప్తాను, ఎక్కడొక్కడ చెప్తాను ఏదో శ్లోకంలో. కాబట్టి ఆ తల్లి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నిన్న నాకు నీ ప్రసాదం సరిపోలేదా, పంపించింది కైలాసంలో, మా వాళ్ళు తినేశారు బాగుందని, నేను తినలేదు అంది. ఇప్పుడు జగన్నాథుడు, అయ్యో చెల్లి, నువ్వు తినకపోవడమా, నేను నీకు వరం ఇస్తున్నాను, నాకు నైవేద్యం అయిన తర్వాత నా చెయ్యి తడి ఎలాగో నీ చెయ్యి తడి అంతే, నీకు నైవేద్యం అవుతుంది, అయ్యాకే అమృత బజారుకి ఎడుతుంది. అందుకని పూరీ క్షేత్రంలో ఏమిటంటే జగన్నాథుడికి నైవేద్యం, విమలాదేవికి నైవేద్యం అయిన తర్వాత అమృత బజారులోకి వస్తుంది. అసలు ఆ నైవేద్యానికి అంతు దరి ఏముండదు. అన్ని పదార్థాలు సొరంగంలోంచి వస్తుంటాయి, ఆ భోగమందిర్లో పెడుతూ ఉంటారు, నైవేద్యాలు పెడుతుంటారు, వెడుతుంటాయి, ప్రసాదాలు భక్తులకు ఇస్తూ ఉంటారు. అన్ని నైవేద్యాలు జరిగే ఏకైక క్షేత్రం భారతదేశం మొత్తం మీద పూరీ క్షేత్రం ఒక్కటే. అన్ని పదార్థాలు నైవేద్యం పెడతారు, అన్ని పదార్థాలు ఓపి ఉండాలి కానీ రుచి చూడొచ్చు కూడా. కాబట్టి అంత గొప్ప క్షేత్రం, అది మొదటి వరం.